ఒంగోలు నగరం నడిబొడ్డున గద్దలగుంటలో ఒక హృదయ విదారక సంఘటన అయితే ఈరోజు ఉదయకాల సమయంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతమే ఆ సంఘటన చోటు చేసుకున్న ప్రదేశం. నవమాసాలు మోసి పెంచినటువంటి కన్న తల్లిని కర్కశంగా, అంటే అతనికి మతిస్థిమితం లేదా లేకపోతే ఇంకొక రకమైన కారణం ఉందో కానీ ఇదే ప్లేస్లో తల్లిపై నిప్పు అంటించి కూడా ఈ గృహాన్ని మొత్తం కూడా తగలబెట్టి ఒక రకంగా శ్మశాన వాటికి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇదే ఈ కవర్ ఉన్న ప్రదేశంలోనే తల్లి ఆరోగ్యం బాగలేక ఎన్నో రోజుల నుంచి మంచం మీదే ఉంటూ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్న కన్న తల్లిపై కూడా అతను కర్కశంగా ప్రవర్తించాడు కిషోర్. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఉదయకాల సమయంలో జరిగినటువంటి సంఘటనకి ఆనవాళ్ళగా ఇప్పటికి కూడా ఇక్కడ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇంట్లో సామాన్ మొత్తం కూడా ఫైర్ సిబ్బంది పూర్తిగా కూడా ఆర్పేసినప్పటికి కూడా ఇంట్లో, అంటే ఇది ఒక కుటుంబం ఉంటున్న ఇల్లు, ఒక రేకుల షెడ్డు పాతకాలంది, అయినా కూడా ఇక్కడ పూర్తిగా కూడా తగలబడిపోయి సామాన్లు కూడా పూర్తిగా మనకి విజువల్స్లో చూస్తున్నాము. ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం కూడా తగలబడిపోయి ఎందుకు పనికిరాని విధంగా ఉంది. ఇదే మంచము ఆమె దాని మీదే ఉన్న సమయంలో కూడా ఉదయకాల సమయంలో 5:30-6 గంటల సమయంలో అతని కొడుకు ఇంట్లో, అంటే పెట్రోల్ పోసాడా లేకపోతే కిరోసినా లేకపోతే ఏం వాడాడో తెలియదు కానీ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అతను గత కొంతకాలంగా మానసికంగా అతను మానసిక రోగిగా కూడా ఉంటున్నాడు. ఇక్కడ జనాలు కూడా అతని గురించి ఎవ్వరూ మాట్లాడుకునే పరిస్థితి లేదు. 1 సంవత్సర కాలం క్రితం, అంటే కావలి సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ కుటుంబము ఇక్కడికి వచ్చినారు. తండ్రి చనిపోయిన నేపథ్యంలో కూడా తల్లి ఉంటుంది. ఆ తల్లి పెన్షను, అతను ఏం పని చేస్తాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడైతే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కానీ అచ్చిరాల వెంకటరమణమ్మ, అతని భర్త, ఆమె భర్త రమణయ్య కొంతకాలం క్రితం మృతి చెందిన నేపథ్యంలో కూడా పెద్ద కొడుకు కిషోరు, అదే రమణమ్మ, ఇద్దరు కూడా ఇదే ఇంట్లో ఉన్న నేపథ్యంలో ఏదేమైనప్పుడు ఎప్పుడు కూడా ఇంటి పక్క వారు చెప్తుంది ఏంటంటే ఈ ఇంట్లో ఎప్పుడు అరుపులు కేకలు వినిపిస్తుంటే ఆమె ఎప్పుడెప్పుడు పెద్దగా అరుస్తూ ఉంటుంది కొడుకు మీద, అతను చేసే పనులకి అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇంత దారుణానికి ఒడిగడతారని చెప్పేసి కూడా మేము అనుకోలేదని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంత ప్రజలైతే, అంటే పరిసర ప్రాంతాలు, అంటే నైబర్స్కి ఉన్న వరకు అయితే చెప్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన మీద కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉలిక్కిపడిన పరిస్థితి అయిపోయింది ఈ గద్దలగొండలో. ఎందుకంటే ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉన్న ఈ గద్దలగొండ మటుకి ఈసారి కొత్త చిత్రంగా కన్న తల్లిపై కర్కశంగా నిప్పంటించి ఆమె మృతికి కారణమయ్యాడు. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో కూడా వెంకటరమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కదలలేని స్థితిలో ఉంది. ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఏదైనా కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా కూడా కింద దోగాడుకుంటా వెళ్లాల్సిన పరిస్థితి. ఆమె ఎటు కదలలేని పరిస్థితిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు చుట్టుపక్కల వారు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి వారు వచ్చి మంటలు ఆర్పే సమయానికి పూర్తిగా కూడా కాలిపోయింది. ఆమె కాలిపోయిన మృతదేహాన్ని కూడా రిమ్స్కి తరలించడం, పోస్ట్ మార్టం నివేదిక కూడా ఉన్నాడు. కాకపోతే ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి కిషోర్ మానసిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న సమాచారాన్ని బట్టి అతను కొంతకాలంగా ఎవరితో మాట్లాడుకోకుండా అతను ఒక చిన్న సంచి పట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. అతనికి కొంతకాలం క్రితం వాళ్ళ భార్య కూడా అతన్ని వదిలి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా కొంత మానసికంగా కూడా దెబ్బతున్నారు. కాకపోతే వాళ్ళ చిన్న కుమారుడు, అంటే మృతురాలు చిన్న కుమారుడు వెంకటనారాయణ చెన్నైలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతను పంపించిన డబ్బులతోటే ఈ కుటుంబం నడుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఒకసారికి జరిగిన సంఘటనలో కూడా చిన్న కుమారుడు కూడా మరి కొద్దిసేపటికి ఒంగోలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా జరిగిన సంఘటన మీద పోలీసులు అయితే లోతైన విచారణ చేస్తున్నారు. అసలు సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఆ కిషోర్ అనే అతను ఏదైనా కక్షపూరితంగా ఆమె మీద ఏదైనా పెట్రోల్ పోసి ఈ గృహాన్ని అంతా తగలబెట్టేసి ఆమె మృతికి కారణమయ్యాడనే కోణంలో అనుమానంగా కేసు అయితే నమోదు చేసుకున్నారు. కాకపోతే ప్రస్తుతం కిషోర్ ఇక్కడ అందుబాటులో లేడు. అతను బయటికి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్తాడో ఎక్కడ తిరుగుతాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అతను ఫోన్ కూడా వాడు. ఎటువంటి పరిస్థితుల్లో అతను పట్టుకోవడం కొంత ఇబ్బందికరమైనప్పుడు కూడా పోలీసులు చెప్తున్నారు అతను అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఈ కేసుకు సంబంధించిన పూర్తి విషయాలు మరి కొంతసేపట్లో తెలియజేస్తూ ఉంటున్నారు. కాకపోతే ఇది ఏ విధంగా జరిగేదన్న బట్టికి పూర్తిగా విచారణ నివేదిక బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితి. అప్పటి వరకు కూడా కొంత అనుమానాస్పద మృతిగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే జరిగిన సంఘటనల మీద మటుకి ఒక్కసారిగా ఒంగోలు నడిబడినటువంటి గద్దలగొండ మటుకి కొంత విషాద ఛాయలు నిలుపుకున్నాయని చెప్పుకోవచ్చు. జరిగిన సంఘటన మీదకైతే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కొంత దిగ్భ్రాంతిలో ఉన్నారని చెప్పేసి అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. నమస్తే అండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఇక్కడ మన గద్దలకొండ రామాలయం టెంపుల్ దగ్గర లోపల సందులో ఒక పెంకుటిల్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. వెంటనే అది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ మంటల్ని ఆపడం జరిగింది.
అయితే లోపల ఒక పెద్ద ఆవిడ నిద్రించుతూ ఉన్నారు. ఆవిడ అట్లనే ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఆవిడ కాలిపోయి చనిపోవడం జరిగింది. ఆవిడ పేరు వచ్చేసి అచ్చికాల వెంకటరమణమ్మ, భర్త పేరు వచ్చేసి రమణయ్య. భర్త చనిపోయాడండి. ఈ ఇంట్లో ఆవిడ కొడుకు పేరు కిషోరు ప్లస్ ఈవిడ ఇద్దరు ఉంటా ఉన్నారు. ఈవిడికి 2 పిల్లలు. కిషోర్ అనే అబ్బాయి పెద్ద అబ్బాయి ఈమెతో కలిసి ఉంటాడు. చిన్న అబ్బాయి పేరు వచ్చేసి వెంకటనారాయణ. ఇతను చెన్నైలో జాబ్ చేసుకుంటూ అక్కడ ఉంటా ఉన్నాడు. ఈవిడ వచ్చేసి ఇంట్లోనే ఉంటుందండి. పెద్ద కొడుకు వచ్చేసి కొడుకు కూడా చదువుకున్న పిల్లాడే. అయితే ఇక్కడ చుట్టుపక్కల విచారించి తెలిసింది ఏమంటే కొంచెం రోజు ఆవిడతో గొడవ పడుతూ ఉంటాడని చెప్పి తెలిసింది. కొంచెం డ్రంకన్ పర్సన్, కొంచెం మీద మెంటల్గా కూడా దీనిగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏమంటే అతను ఏమైనా చేసి ఉండొచ్చు అన్నది చెప్తా ఉన్నారండి, సస్పెక్ట్గా చెప్తా ఉన్నారు. అది ఒకసారి విచారించి వెరిఫై చేయాల్సింది. కానీ పెద్ద ఆవిడ ఎవరైతే ఈ రమణమ్మ ఉన్నారో ఆ రమణమ్మ అనే ఆవిడ ఈ మంటలో కాలిపోయి చనిపోవడం జరిగింది. ఫర్దర్గా ఆవిడ బయట గేట్ తీసే ఉందండి. ఆవిడ బయట పంచలో మంచం వేసుకుని పడుకుని ఉన్నారు. నవారు మంచం మీద పడుకుని ఉన్నారు. ఆ పడుకున్నట్లు కాలి చనిపోయిందండి. ఆ పట్టడంతో ఇన్కేస్ ఆవిడ ఏదైనా లేచి రావాలన్నా కానీ అప్పటికే పూర్తిగా కాలిపోయినట్టున్నది. చూస్తే అక్కడ సీన్ చూసినట్లయితే అవి ఏమన్నా పైన కప్పు ఇరిగి పడిపోవడం అట్లా ఏమైనా జరిగి ఉండొచ్చండి. కానీ ఆవిడైతే మంటలో పూర్తిగా కాలిపోయి చనిపోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి గతంలో సింగరాయకొండలో ఉండేవాళ్ళటండి. ఇక్కడికి వచ్చేసి ఒక 1 year అవుతా ఉందట. 1 year నుంచి ఇక్కడ ఈ రెంటెడ్ హౌస్లో నివాసం ఉంటా ఉన్నారు. సింగరాయకొండ నుంచి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు సార్. ఇక్కడ వాళ్ళ చుట్టూరు రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా విచారించి ఫర్దర్గా కేసులో చూపించారు.